హాయ్ ఫౌండర్స్, గ్రేట్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. విక్టరీ విత్ యాష్ వారసులందరికీ కూడా శుభ సాయంత్రం. డ్రీమ్ బిగ్ టుగెదర్ అని చెప్పారు. మంచి అవకాశం మనకి యాష్ గారు ఇస్తున్నారండి. మన కోసం చాలా పెద్దగా ఆయన సాహసం చేసి సిద్ధం చేస్తున్నారు. మనం కొంచెం సమయంతో కూడినటువంటి విషయం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సమయం కూడా ఇంకా ఎంతో కాలం లేదు. కేవలం మన కంపెనీకి యాష్ గారికి ఉన్న కేవలం 4 నెలలు మాత్రమే సమయం మిగిలి ఉంది. ఈ సంవత్సరంలో మనం విజయకేతనం ఎగరవేయడానికి ఈ ఒక్క 4 నెలలు దయచేసి యాష్ గారి మాట విందాం. మీరు, నేను, మనందరం. తర్వాత మన తలరాతలు ఎలా రాసి పెట్టింటే అలా జరిగినివ్వండి. రైట్? కేవలం ప్లీజ్ దయచేసి ఎక్కడ ₹1 కూడా ఇన్వెస్ట్ చేసేకి ప్రయత్నం చేయొద్దు. డబ్బు పోగొట్టుకుంటారు. అది ఉంటే కనీసం మీ ఇంట్లో మీ పిల్లలు అడిగిన మనం తీసివ్వడానికి, మీకు కావాల్సిన చిన్న చిన్న కోరికలు తీర్చుకోవడానికన్నా పనికొస్తాయి. చాలా వాల్యుబుల్ అండి. ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్న సిచ్యువేషన్లో ఎస్పెషలీ ఫర్ ఫౌండర్స్ మెంటలీ మనం అడిక్ట్ అయిపోయాం, మనం సైన్ చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలా. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ విషయం కొరకు మీకు నేను చెప్దామనే, ఈ యొక్క అవకాశం కోసం చెప్దామనే నేను నా వరకు వచ్చింది కాబట్టి నేను చెప్పాను. దయచేసి అందులో వెళ్ళకపోవడం అనేది మీ ఇష్టం. మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టేది లేదు. నేను నా వరకు నన్ను ఆదరించే వాళ్ళు, నా శ్రేయభిలాషులు, నన్ను ప్రేమించే వాళ్ళు, నన్ను అభిమానించే వాళ్ళు, అటువంటి ఫౌండర్ల కోసం ఈ యొక్క విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఎవరి మాట వినాలో మీరే తెలుసుకోవాలి. రైట్? కాబట్టి చాలా గ్రూపుల్లో కొన్ని గ్రూపులు చాలా సిన్సియర్గా ఉన్నారండి. వాళ్ళు అడ్మిన్స్ ఎంతో కష్టపడి యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నారు, గ్రూప్ మెయింటైన్ చేస్తూ, అందరినీ ఎంకరేజ్మెంట్ చేస్తూ మంచి మెసేజ్లు పెడుతున్నారు. ఎప్పుడు ఏ టైం వచ్చినా కూడా తీసి పెడుతున్నారు. వాళ్ళందరినీ గౌరవించండి. వాళ్ళ మెసేజ్లు, వాళ్ళ వీడియో కంటెంట్స్ని మీకు నచ్చితే చూడండి, లేకపోతే పక్కన వదిలేసేయండి. అంతే తప్పించి చెడుగా కామెంట్ పెట్టదండి ఫ్రెండ్స్. చాలా బాధపడుతున్నారు ఫ్రెండ్స్. వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు మీకోసమే, మన కోసమే. అందరూ కష్టపడుతున్నది. ఏదో ఒక మెసేజ్ ఇట్లా ఇస్తే ఈ మెసేజ్ చదువుకున్నా కొంచెం ధైర్యంగా ఉండగలుగుతారు. వేరే ఏది తప్పుడు ఆలోచనలకు పోయి ఫ్యామిలీని డిస్టర్బ్ చేసుకోరు. అందరూ సౌఖ్యంగా సుఖంగా ఉంటారు. ఇళ్లలో ప్రశాంతంగా ఉన్న కష్టంతోనే వాళ్ళు అడ్జస్ట్మెంట్ అయ్యి కొన్నాళ్ళుగా గడుపుతారు ధైర్యంగా అని ఒక ఆశతోటి అందరం కూడా పని చేస్తున్నామండి. మేమంతా పని చేస్తున్నాం. మా యొక్క పనుల్ని మీరు గౌరవించండి. మమ్మల్ని గౌరవించుకోకపోయినా పర్లేదు, మా యొక్క వర్క్ని గౌరవించండి దయచేసి ప్లీజ్. మీకోసమే కదా అహర్నిశలు మేము పాట పడుతున్నది. కాబట్టి దయచేసి మై డియర్ ఫ్రెండ్స్, అందరూ హ్యాపీగా ఉండండి. టైం అయితే మనకి అద్భుతమైనటువంటి టైం మనకి స్వాగతం చెప్పబోతోంది. అది ఎప్పుడు, ఏ క్షణం అనేది ఎవరికి తెలియదు, ఒక యాష్ గారికి మాత్రమే తెలుసు. ఆయన ఎప్పుడు వచ్చి మనకు అనుకోకుండా నిశ్శబ్దంగా ప్రారంభం చేసినా కూడా మనం కూడా ఆయన తెచ్చే దానికంటే ఇంకా ఎక్కువ నిశ్శబ్దంతో మనం పనిని నేర్చుకుందాం. ఎంత మనం నిశ్శబ్దంగా పని నేర్చుకుంటే అంత పెద్ద శబ్దం ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తుంది. ఇది గుర్తుంచండి. అరుపులు అవసరం లేదు, ఆర్భాటాలు అవసరం లేదు, క్రాకర్స్ అవసరం లేదు, ఏవి అవసరం లేదు, బెలూన్స్ ఏవి అవసరం లేదు. ఎలా సార్ ఇచ్చేది? నేను ఇచ్చినా కూడా తీసుకునే స్థితిలో ఫౌండర్లు లేరు. నేనేం చేయాలి సార్? నో ఇష్యూ. ఇది మల్టీ లెవెల్ మార్కెటింగ్ కాదు. మీరు 10 మందిని చేసుకోగలిగితే మాత్రమే మీరు సక్సెస్ అవుతారనేది మూర్ఖత్వం. అటువంటిది ఏమీ లేదు ఇక్కడ. హ్యాపీగా ఉండండి. ఎవరు తెలియదు, సింగిల్ ఫౌండర్ వచ్చాడు, అతని పరిస్థితి ఏంటి? అతనికి ఫౌండర్లు తెలియదు, అఫిలియేట్స్ తెలియదు, అతను ఒక్కడే ఉన్నాడు. చివరిగా ఏం చేస్తాడు? హ్యాపీగా అతను సక్సెస్ఫుల్ గా రిజిస్ట్రేషన్ చేసుకుని, కేవైసీ చేసుకుని, విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ లో ఆన్ బోర్డింగ్ మెంబర్ లో ఒక వెరిఫైడ్ మెంబర్ గా గుర్తింపు పొందాడు. అంతకంటే ఇంకేం కావాలి మనకు? సక్సెస్ఫుల్ గా ప్లాట్ఫామ్ లోకి వచ్చేసారు. యాష్ గారు అదగా చెప్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ఫుల్ గా మీరు ఈ ప్లాట్ఫామ్ లోకి వచ్చేసింది అంటున్నారు. మనం లోపలికి వెళ్ళడానికి ఇచ్చినటువంటి సమయం ఇది. దాన్ని వదిలేసి మిగతావన్నీ చేస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా అన్ని. అందుకనే దయచేసి మీకు సమయం చాలా తక్కువ ఉంది, చాలా ఎక్కువ ఉంది అనుకుంటున్నారేమో, చాలా ఎక్కువ ఉంది సమయం అనుకుంటున్నారేమో. చాలా తక్కువ సమయం ఉంది. ఈ తక్కువ సమయంలో సార్ మాకు సైట్ ఏం సార్ మొరాయిస్తుంది, ఏమైనా పర్లేదు, పోరాడండి అంటిల్ యువర్ సక్సెస్. మీరు సక్సెస్ఫుల్ గా రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకు, మీ అకౌంట్ కి మెయిల్ వచ్చేంత వరకు, మీ ఈమెయిల్ అడ్రస్ కి కంపెనీ నుంచి మెయిల్ నోటిఫికేషన్ వచ్చే వరకు, యాక్టివ్ మై అకౌంట్ మెయిల్ నోటిఫికేషన్ వచ్చే వరకు మీరు లాగిన్ అవ్వడానికి ప్రయత్నం చేస్తూనే ఉండండి. ఒక సమయాన మీకు ఖచ్చితంగా కంపెనీ నుంచి, విక్టరీ విత్ యాష్ నుంచి మీకు
మెయిల్ నోటిఫికేషన్ మీ ఈమెయిల్ అడ్రస్కు రాగలుగుతుంది. క్లిక్ చేసుకొని లోపలికి వచ్చేసేయండి. ప్రతి ఒక్కరికి కంపల్సరీ ఇస్తుంది కంపెనీ, గుర్తుంచండి. పబ్లిక్ ఎవరికి కూడా అవకాశం ఇవ్వద్దండి. ఇది పబ్లిక్ డొమైన్ కాదు, ఇది ఓన్లీ ఫర్ ఫౌండర్స్ అండ్ అఫిలియేట్స్ కోసం ప్రత్యేకంగా తయారు చేసినటువంటి డొమైన్. ఈ డొమైన్ మనందరి కోసం మాత్రమే ఉంది. మనందరం లోపలికి వచ్చాక సక్సెస్ఫుల్ గా ఆ రోజున యాష్ ముఫారా గారు మనందరినీ అడిగి ఎస్ మనందరం మొదలు పెడతామని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా మనకు తీసుకెళ్లేటప్పుడు పబ్లిక్ అందరికీ కూడా అవకాశం ఇచ్చే గొప్ప ఛాన్స్ ని మనకి ఇస్తున్నారు యాష్ ముఫారా గారు, ఇవ్వబోనున్నారు. కాబట్టి అంతవరకు మీరందరూ కూడా క్షేమంగా విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ లో ఆన్ బోర్డింగ్ మెంబర్ గా చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరూ జాగ్రత్తగా ఉంచుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిల్ నోటిఫికేషన్ రాలేదు సార్, మేము రిజిస్ట్రేషన్ లాగిన్ అవుతున్నాం కానీ లాగిన్ తీసుకోవట్లేదు, మేమేం చేయాలి? ఎస్, మీకు మెయిల్ నోటిఫికేషన్ వచ్చే వరకు మీరు లాగిన్ అవుతూనే ఉండండి విక్టరీ విత్ యాష్ లో. అట్ ద సేమ్ టైం ఓఎస్ లో కూడా లాగిన్ అవుతూ ఉండండి. మీరు యాక్టివ్ ఫౌండర్ గా గుర్తింపు పొందుతారు. సెకండ్, మీకు మెయిల్ నోటిఫికేషన్ వచ్చింది, క్లిక్ చేసి సక్సెస్ఫుల్ గా రిజిస్ట్రేషన్ అయ్యారు. సార్ మాకు కేవైసీ అవ్వలేదు సార్, కేవైసీ రాలేదు. మేము రిజిస్ట్రేషన్ చాలా రోజులైంది సార్ అయ్యి, కానీ మాకు కేవైసీ స్టార్ట్ వెరిఫికేషన్ రాలేదు. ఎస్, మీరు అప్పుడప్పుడు ఒక అరగంటకో గంటకో లేదా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి ఓ 4 పూటలో మీరు ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఏదో ఒక సమయాన మీకు స్టార్ట్ వెరిఫికేషన్ అడుగుతుంది. అడిగినప్పుడు ఇమ్మీడియట్ గా మీ దగ్గర ఆధార్ కార్డ్, ఇప్పుడే చెప్తున్న అందరికీ కూడా ఎవరైతే కేవైసీ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా మీ ఆధార్ కార్డు ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ రెండు కూడా విడివిడిగా నీట్ గా క్రాప్ చేసుకుని మంచి లైటింగ్ గా బాగుండే విధంగా ఆధార్ కార్డ్ ని ఫ్రంట్ బ్యాక్ నీట్ గా చేసుకుని నీట్ గా క్రాప్ చేసుకుని క్లియర్ గా పీవీసీ కార్డు ఉండే విధంగా మీరు డిజైన్ చేసుకోండి. దాన్ని మీ ఫోన్ లో దాన్ని స్టోరేజ్ చేసుకోండి మీ గ్యాలరీలో. అది అడిగినప్పుడు ఈజీగా మీరు అప్లోడ్ చేయొచ్చండి, హ్యాపీగా తీసుకుంటుంది. మీ సెల్ఫీ మాత్రమే మీరు రియల్ టైంలో మీరు తీసుకోవాల్సి ఉంటుంది. బ్యాక్ సైడ్ వేరే ఇతరులు ఎవరు కూడా కనిపించుకోకుండా ఒక గోడ దగ్గర మంచి గోడ దగ్గర నిలబడుకొని మీరు హ్యాపీగా తీసుకొని సబ్మిట్ చేస్తారని చెప్తున్నాను. అట్ ద సేమ్ టైం ఇంకొక విషయం ఏంటంటే, మీకున్నటువంటి 10 సర్కిల్లో అన్ని వెరిఫికేషన్ చూపించాయి అనుకోండి, కానీ వాళ్ళు ఎవరిది కూడా కేవైసీ అయ్యి ఉండదు. నో ఇష్యూ, ఇట్స్ ఎ టెక్నికల్ మ్యాటర్. అది సమస్య కాదు, అది కంపెనీ చూసుకుంటుంది. ఎవరైతే చేయలేదో వాళ్ళకి తెలుస్తుంది కదా నేను ఆధార్ కార్డ్ సబ్మిట్ చేయలేదు అని. అందుకే ఆ 10 మెంబర్స్ తో మీరు ప్లగ్ ఇన్ అయి ఉండండి. మీ 10 మెంబర్స్ కూడా మీకు లింక్ ఇచ్చినటువంటి వ్యక్తితో ప్లగ్ ఇన్ అయి ఉండండి. మనందరం ఒకరు కలవాలన్నదే యాష్ గారి టార్గెట్. యాష్ గారు ఇలాగా మీరందరూ కూడా ఒక బాండింగ్ ని మీరు ఏర్పరచుకోవాలి, ఒక మంచి స్వభావాన్ని మీరు పెంపొందించుకోవాలని చెప్పి ఆయన తపన పడుతున్నారు. ఇటువంటి నేచర్ ఉన్న వ్యక్తులు మాత్రమే ఈ ప్లాట్ఫామ్ లో అర్హులు, అటువంటి కొత్త జీవితానికి అర్హులు, అద్భుతమైనటువంటి జీవితానికి అర్హులు అని యాష్ గారు ఎంతో చెప్తున్నారు. కాబట్టి దయచేసి యాష్ ముఫారా గారి సిద్ధాంతాలకు, ఆయన నియమ నిబంధనలకు, కోడ్ ఆఫ్ కండక్ట్ వాటికి చాలా కట్టుబడి ఉండి మనందరం కూడా ఆయన చెప్పిన విధంగా చేసుకుని విక్టరీ విత్ యాష్ ని ఎంత త్వరగా అయితే అంత త్వరగా మనం చేరుకుంటే మన భవిష్యత్ కూడా అంత త్వరగా మారడానికి అవకాశం ఇస్తారు యాష్ ముఫారా గారు. కాబట్టి దయచేసి దీన్ని గమనించి ప్రతి ఒక్కళ్ళు కూడా యాక్టివ్ అయ్యి మీ 10 సర్కిల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని మీరు అప్రమత్తం చేసి రిజిస్ట్రేషన్ చేసుకుని కేవైసీ సక్సెస్ఫుల్ గా చేసుకోండి. ఎవరికైనా అందుబాటులో లేకుండా ఫౌండర్ల అఫిలియేట్స్ దొరకపోతే మీరు లింక్ ఇచ్చే అవసరం లేదు, హ్యాపీగా మీ దగ్గర ఆ లింక్ ను ఉంచుకోండి, ఎవరికి ఇచ్చే అవసరం లేదు. ఓకే, ఇది పబ్లిక్ ఇచ్చేది కాదు. కాబట్టి ఈ విషయాలని మీరు గమనిస్తారని, ఆడియోని ఒకసారి కాకపోతే ఒక 2-3 సార్లు మీరు వినగలిగినట్టయితే ఖచ్చితంగా ఇందులోని అంశాలు చాలా మీ హృదయాన్ని తాకుతాయి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉంటారని, సేఫ్ గా మీ అకౌంట్ ని కాపాడుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మల్టిపుల్ అకౌంట్స్ ఎవరు కూడా ట్రై చేయరని ఆశిస్తూ ఈ ఆడియో టాపిక్ ని ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఫర్ న్యూ ఫేస్, న్యూ చాప్టర్ ఫ్రమ్ యాష్ ముఫారా సార్. జై విక్టరీ విత్ యాష్, జై భారత్.